చేస్తారు చెప్పండి? ఇటు చూడండి, నన్ను క్రీస్తుని ఆరాధించకూడదని చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆరాధిస్తారు. అదే కొంతమంది ఏం చేస్తారు, ఎందుకు లేరా బాబు మాకు ఆ బాధ, మాకు ఈ కష్టాలు, మనం వెనక తిరిగిపోదాంలే అనుకుంటాం. అలా ఉండకూడదు, అది బుద్ధివంతుని లక్షణం కాదు. ఎందుకంటే యేసయ్య ఏం చెప్పాడు? నీవు నన్ను తృణీకరిస్తే నేను ఆ పరలోకంలో నిన్ను ఎరుగనని చెప్తానన్నాను. ఇది ఎవరి మాట? తండ్రి మాట. అప్పుడు మనం బుద్ధిమంతుల మీద ఏం చేస్తాం? ఆయన మాట వింటాం, ఈ లోకం మాట వినం. ఇట్లా ఎన్నో మాటలు మనము ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం మనం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే బుద్ధిమంతుడు తండ్రి యొక్క మాట ఆలకిస్తాడు, తండ్రి శిక్షించినా లోబడుతాడు, విధేయుడు అవుతాడు. మన బుద్ధిమంతుడు తన యొక్క మనం అదొక వాక్యం మనకు కాదు, కానీ ఒక వ్యక్తి ఈ లోకంలో ఒక తండ్రి ఒక కుమారుడికి ఇచ్చిన ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఆ యొక్క హెచ్చరికలు ఏంటి, మరి ఆ కుమారుడు వాటిని ఎలా పాటించాడో కొద్దిగా మనం క్లుప్తంగా సమయం లేదు కాబట్టి కొద్ది క్షణాలే మనం కొంచెం నేర్చుకున్నా దాన్ని బలపరుచుకుని దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం. మొదటి సమూయేలు 13-14 చదవండి. ఒక్క నిమిషం. నేను ఎప్పుడో మిస్ అయిపోయాను. యాక్చువల్గా దావీదు మరణిస్తుండగా దావీదు సౌలుతో కొన్ని మాట చెప్తాడు. దావీదు మరణిస్తుండగా దావీదుకు సొలొమోనుకు దావీదు ఒక మాట చెప్తాడు. అది మనం చూద్దాం, నాకు దొరకట్లేదు. అక్కడ దావీదు సొలొమోనుకి తండ్రిగా తన మరణ పడకలో ఉన్నప్పుడు, జబ్ దావీద్ अपने मृत्यु के समय में था, दावीद రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం మొదటి రాజులు 2వ అధ్యాయమా. థ్యాంక్ యూ పాస్టర్. దావీదుకునకు మరణకాలము సమీపంపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞించెను, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తన పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకునే యెడల ఇజ్రాయిలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. दावीद का बेटा सोलोमोन, पहला राजा दूसरा अध्याय. దావీదు కుమారుడు సొలొమోను దావీదు మరణ పడకలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు సొలొమోనుకు చెప్తున్నాడు. దావీదు గురించి మనకు తెలుసు కదా, ఇది చూడండి, ఇంకా బైబిల్ విడిచిపెట్టి నన్ను చూడాలి. దావీదు గురించి మనకు తెలుసు కదా, అందరూ తెలుసా దావీదు గురించి? దావీదు దేవునికి విధేయుడై దేవుడి యొక్క మనసానుసారంగా నడిచిన వాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే దావీదు దేవుడికి ఏది ఇష్టమో ఆ ఇష్ట ప్రకారంగా తన జీవితాన్ని గడిపినవాడు, నడిచినవాడు. ఆయన తన కుమారునికి మరణ పడకలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన నువ్వు ఎలా ఉండాలి, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించినట్లా నువ్వు ఏది చేసినా నీకు దాంట్లో సక్సెస్ దొరుకుతుంది. తర్వాత
మోషే ధర్మశాస్త్రం రాయబడిన దేవుని కట్టలను, ఆయన నియమించిన ధర్మతిని, ఆయన న్యాయ విధులను, శాసనములు. కొన్ని మాటలు సొలొమోనుకి చెప్పాడు, విలువైన మాటలు. దేవునితో గడిపిన దావీదు కొన్ని మాటలు చెప్పాడు. మరి సొలొమోను గురించి మనందరికీ తెలుసు, కానీ లేఖనాల ద్వారా మనం కొంచెం పరిశీలించుకుందాం. దావీదు చనిపోయాడు. దావీదు చనిపోయిన తర్వాత మనం రెఫరెన్సెస్ ఎక్కువ మనం తెలిసిన వాక్యమే, కానీ నేను చెప్తున్నాను. సొలొమోను దావీదు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కానీ దేవుడు నిశ్చయించాడు కాబట్టి సొలొమోను రాజు అవుతాడని రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయిన తర్వాత ఒకరోజు తను పడుకొని ఉండి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వచ్చి అడిగాడు, నీకేం కావాలా అంటే సొలొమోను ఏం అడిగాడు చెప్పండి, తెలిసి ఉంటుంది మీకు. జ్ఞానమును అడిగాడు. సొలొమోన్ को प्रभु ने पूछा तुम्हें क्या चाहिए? तो सॉलोमन ने बोला मेरे को ज्ञान चाहिए इस राज्य को परिपाल करने के. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభువా, నీ బిడ్డలు పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచి. తో దేవుడు ఏం చేశాడు, బాబు నువ్వు ఎంతో శ్రేష్టమైనది కోరుకున్నావు, విలువైనది కోరుకున్నావు, కాబట్టి నీకేమిస్తున్నా, జ్ఞానం, బుద్ధి జ్ఞానములతో పాటు సర్వ సంపదలు ఇస్తున్నా అన్నాడు. దావీదు తన జీవితంలో చాలా యుద్ధాలు చేస్తూ పోరాడి తన జీవితాన్ని సాగించాడు. కానీ సొలొమోనుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే శత్రువులే లేకుండా చేశాడు. గొప్ప ఆశీర్వాదాన్ని తన పితరుల ద్వారా సొలొమోను పొందుకున్నాడు. దావీదు చెప్పినట్లు సొలొమోను పాటిస్తూ వచ్చాడు. మంచి దైవుని భయభక్తులు కలిగిన వాడిగా మరి దేవుడు నిర్ణయించాడు, నా మందిరాన్ని నువ్వు కట్టవు, నీ కొడుకు సొలొమోను కడతాడని. గొప్ప ఒక దర్శనం, గొప్ప ప్రణాళిక. దావీదుకు లేనిది ఆ యొక్క ఆశీర్వాదము సొలొమోనుకి దేవుడు దయచేశాడు. సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరం కట్టి ప్రార్థన చేస్తే మనకు తెలుసు ఏమి జరిగింది. మందిరం కట్టి ప్రార్థన చేస్తే చెప్పండి. మందిరం కట్టిన తర్వాత సొలొమోను బలులు అర్పించి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుని మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా. అంటే గొప్ప ప్రార్థన వ్యక్తి కలిగిన వాడు, ప్రార్థన చేస్తే దేవుడు తనతో మాట్లాడినవాడు, దేవుడు తనతో మాట్లాడిన అనుభవములు కలిగిన వాడు సొలొమోను. తన ప్రార్థన చేస్తే తన ప్రార్థన ద్వారా దేవుణ్ణి మెప్పించి తన మహిమను దింపినవాడు సొలొమోను. అటువంటి గొప్ప అభిషేకము, గొప్ప ఆధిక్యత కలిగి శత్రువులే లేకుండా ఒక నెమ్మది సమాధానాన్ని పొందుకున్నవాడు సొలొమోను. అటువంటి సొలొమోను ప్రియులారా మనం జాగ్రత్తగా, మీకు ఎందుకు చెప్తున్నానంటే మన పోరాటం ఈరోజుతో ముగిసింది కాదు. మనకు దేవుడిచ్చే మాట, దేవుడు నేర్పిస్తున్న నియమాలు, కట్టడాలు వారానికో, నెలకో, సంవత్సరానికో, లేకుంటే కొద్ది సమయానికో, మన జీవితాల ఆశీర్వాదాలు వచ్చేంత వరకో, మన జీవితాల విడుదల పొందే వరకో అవి కాదు అని ఈరోజు మనం కొన్ని తెలుసుకుందాం. సొలొమోను ఎంత గొప్ప కార్యాలు చేశాడో మీకు చెప్పాను. ప్రార్థన చేస్తూ దేవుని మహిమ వచ్చి ఆ బలిపీఠంలో అగ్ని వచ్చి కాల్చి స్వీకరించి, అగ్ని కాలడం అంటే దేవుడు ఆ యొక్క అర్పణను స్వీకరించాడు. అదేగా గొప్ప భారము కలిగి ప్రార్థించాడు సొలొమోను ప్రార్థన. మీరు చదువుకోండి ఇంటికి. సొలొమోను ఎలా ప్రార్థించాడు? ప్రభువా నీ మందిరం వైపు ఎవరైనా తిరిగి అయ్యా క్షమించమని అడిగితే వాళ్ళని క్షమించయ్యా అంటే గొప్ప భారము కలిగి ఆ యొక్క జనాంగము కొరికి ఎవరు నశించిపోకూడదనే ఒక భారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు సొలొమోను. తన జనులు దీవెన పొందాలని, తన జనులు దేవుని ఆశీర్వాదం పొందాలని ఒక భారము కలిగి ప్రార్థించే వ్యక్తిగా సొలొమోను ఉన్నాడు. కానీ అటువంటి సొలొమోను ఒక గొప్ప అభిషేకము, ఆశీర్వాదం, ప్రార్థనా జీవితము, ఒక విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త, గొప్ప జ్ఞానము కలిగిన వాడు. అనేక మంది ఆయన జ్ఞానాన్ని చూడటానికి వచ్చేవారు. గొప్ప అభిషేకం, నెమ్మది సమాధానం పొందిన సొలొమోను నడిచే కొలది దేవునికి విరుద్ధంగా నడిచాడు. ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తున్నా, తన తండ్రి
మరణము వరకు దేవునికి విధేయుడిగా ఉన్నాడు. మరణము వరకు దేవుని యొక్క ఇష్టకార్యాలు చేశాడు. ఆ తండ్రి తన కుమారుడికి చెప్పాడు, అయ్యా నువ్వు ఇలాగే ఉండాలి, ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాటించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన క్రైస్తవ జీవితం మనం ఈ లోకమును విడిచేంత వరకు, ఒకవేళ దేవుని రాకడైతే ఆయన మహిమలో మార్చబడే వరకు, లేకుంటే ఆయన రాకడ ముందు చనిపోతే ఆయనతో పునరుత్థానం లేవాలి. కాబట్టి మన మరణము వరకు మనం ఆయన మాటలు మనం ఆలకించేవారిగా ఉండాలి, ఆ యొక్క విధేయతను కలిగి ఉండాలి. ఆయన ఏవైతే చెప్పాడో వాటి ఎందుకు మనం జాగ్రత్తగా నడుచుటకు మనం జాగ్రత్త పడాలి. ఎజికేలు 14:3. ఎజికేలు 14:3. ఇజ్రాయెల్ గురించి దావీదు సైన్యములకు అధిపతి యెహోవా ప్రవక్త ద్వారా ఆ ఇజ్రాయెల్ స్వభావం మాట్లాడు. వాళ్ళ హృదయాలు ఏమున్నాయి? ఇజ్రాయెల్ ఎవరు? దేవుని జనాంగం, దేవుని స్వాస్థ్యం, దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. వాళ్ళ మనుషులు ఏమున్నాయంట? విగ్రహాలు. యేసయ్య ఆ యొక్క మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఈ లోకంలో పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద సముద్రంలో ఉన్న కానీ ఏ రూపమునైనను చేయకూడదు, నువ్వు వాటిని పూజించకూడదు అని ఉంది. అది విగ్రహారాధన ఉంది. దేవుడు అసహించుకుంటాడు కదా. ఇటువంటి దేవుడు అసహించుకునే కార్యం సొలొమోను ఏం చేశాడంటే, తను అన్యురాలు ఎవరినైతే దేవుడు అన్యురాలని పెళ్లి చేసుకోకూడదని 2 తప్పులు చేశాడు యాక్చువల్ సొలొమోను తన జీవితంలో. ఒకటి ఏంటంటే, ఆ దినాలలో దేవుడు ఏం చెప్పాడంటే, మీ యొక్క కుమారులను కానీ కుమార్తెలను కానీ మీరు అన్యులకు ఇవ్వకూడదు అని చెప్పాడు. పెళ్లి విషయంలో చెప్పాడు, మీ యొక్క కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ అన్యులకి ఇవ్వకూడదు. కానీ సొలొమోను ఏం చేశాడు? అన్యురాలైన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు? అయ్యా నువ్వు దేవుడు చెప్పిన నియమాలని పాటించు అని చెప్పాడా? చనిపోయే ముందు తను చెప్పాడు కదా. మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని నువ్వు చక్కగా అనుసరించినట్లు నీకు ఆశీర్వాదమయ్యా, దేవుడు నేను దీవిస్తాడని చెప్పాడు. వినడమే కాకుండా తన జీవితాల్లో దేవునితో అనుభవం కలిగిన వాడు. యాక్చువల్గా మీకు చెప్పిన ఎన్ని పాయింట్లు చెప్పాను. ప్రార్థనాపరుడు, దేవునితో ఆ యొక్క దేవుని స్వరం వినగల కృప కలిగిన వాడు, విజ్ఞాపన చేసేవాడు, జ్ఞానము కలిగిన వాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో ఆ పని చేశాడు. ఎంత తప్పది. మళ్ళీ ఆయన మనం ఏం చదువుకున్నాం? దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడని చదువుకున్నాం? జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు కదా, బుద్ధి కలిగిన వాడు కదా. కానీ బుద్ధి కలిగిన వాడు ఎక్కడ కట్టుకోవాలి? తన ఇండ్లు బండ మీద, అంటే దేవుని పునాది మీద కట్టుకోవాలి, దేవుని మాటల మీద కట్టుకోవాలి. కొద్ది వరకు కట్టుకొని ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? దాని నుంచి లోకంలో పడిపోతుంది. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త పడాలి. మన ఆత్మీయ జీవితము కేవలం ఇంత మటుకు కాదు, మన తుది ప్రయాస, తుది శ్వాస ఈ లోకంలో విడిచి వరకు అని తెలుసుకొని మనము జాగ్రత్త పడాలి. అంత జ్ఞానము కలిగి, అంత గొప్ప ఆశీర్వాదము కలిగిన సొలొమోను ఎంతో గొప్పగా చెప్పుకున్న ప్రసంగి రాసినవాడు. ప్రసంగి గ్రంథం ఆ యొక్క ఈ సామెతలు కూడా సొలొమోనే రాశాడు. గొప్ప జ్ఞానం అది నేర్చుకుంటున్నాం, మనం దాని ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ తన జీవితం
మనం ఇలా నేర్చుకుంటున్నాం ఎన్నో సంఘానికి వచ్చి. ఆ నేర్చుకున్న దాన్ని మనం కడవరకు దాన్ని కాపాడుకోవాలి. దాని వెంటనే ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు మనం వెంటనే వాటిని తొలగిపోయామనుకో, మన జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి. ఆ సొలొమోనే అలా సాగుతూ ఏం చేశాడు? ఆ యొక్క స్త్రీలకు వాళ్ళ దేవతలకు మందిరాలు కట్టించాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి. దేవుడేమో అన్నాడు, నువ్వు విగ్రహారాధన పూజ చేయకూడదు అన్నాడు. ఈయన దేవుని బిడ్డ అయి ఉండి వాళ్ళ గుళ్ళు కట్టించాడు. ఏమైపోయింది? మనం చదువుకున్న ఆ యొక్క మొదటి రాజులు 2వ అధ్యాయం మరొకసారి చదువుకుందాం. అక్కడ వద్దు అయ్యగారు ఒక్క నిమిషం, 4 చదవండి. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యను అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజసింహాసనమైన అవసరంగా గౌరవం ఉండకు మారని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చెప్పిన మాటను స్థిరపరచును. తండ్రి మాటలు సొలొమోను విన్నాడు. సొలొమోను కాకుండా అది దావీదు ఏమంటాడంటే, నీ పిల్లలు నీ ప్రవర్తన బాగుంటే నీ పిల్లల ప్రవర్తన బాగుంటుంది. మన ప్రవర్తన బాగుంటే మన పిల్లల ప్రవర్తన మొదటిగా అంటే మన ప్రవర్తన బాగుండి వాళ్ళు బాగుపడకపోతే అది వేరు విషయం. కానీ నీ ప్రవర్తనే బాగు లేకుండా వారు బాగుపడాలని నువ్వు ఎలా ఆశపడవు? గొప్పగా ఇజ్రాయేలీయులను, యూదా 2 గోత్రాలను అలా ఉన్న, అంటే ఆ గోత్రాలను కానీ ఇజ్రాయేల్ యూదాగా ఉన్నవారు వాళ్ళందరినీ పరిపాలిస్తున్న దావీదు వాళ్ళందరినీ పరిపాలిస్తూ అందరికీ రాజుగా ఉన్నాడు. ఎవరైతే దేవుని జనాంగము, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఆ 12 గోత్రాలు ఉన్నాయో ఆ గోత్రాల మీద రాజుగా ఉండి అన్నీ పరిపాలిస్తున్నారు దావీదు. సొలొమోను కూడా అన్ని రాజ్యాల మీద పరిపాలించాడు, అందరి మీద పరిపాలన సాగించాడు. కానీ ఆ యొక్క దర్శనము కానీ, ఆ యొక్క చిత్తము, దేవుని చిత్తానికి కానీ, దేవుని సంకల్పము కానీ, తన మందిరము అది ఎంత ప్రతిష్టమైన మందిరము బైబిల్లో మనం చదువుకొని తెలుసుకోగలం. గొప్ప ఎంతో ఆ యొక్క విలువైన వస్తువులతో మందిరం కట్టబడింది. విలువైన వస్తువులతో ఆ మందిరం కట్టబడింది. ఆ మందిరం ఒక ప్రతిష్టత ఉండింది. దేవుని మహిమ ఆ మందిరంలో దిగి వచ్చింది. అంత గొప్ప కార్యాలు ఆ మందిరంలో జరిగాయి. అటువంటి సొలొమోను దేవుడు చెప్పిన, తన తండ్రి చెప్పిన మాటలను, తన తండ్రి ద్వారా దేవుడు చెప్పిన మాటలను అలక్ష్యత చేసి ఏదైతే చేయొద్దన్నాడో ఆ విషయాలు చేశాడు. అది ఒక్కటే చేశాడు. పోనీ అక్కడ పశ్చాత్తాపపడా? పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడా? మనం ఆ యొక్క ప్రాడిగల్స్ అని ఇంగ్లీష్లో అంటుంటాం, తెలుగులో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తిరిగి తన తండ్రికి వస్తే తండ్రి ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఒకే తప్పైంది అనుకుని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రయాసపడి దేవుని కృపను కోరుకోవాలి. ఇంకా తప్పైపోయిందని ఇంకా దాంట్లోనే ఉన్నాం అనుకో, దాని ద్వారా ఏమైంది? ఇంకొక తప్పు వస్తుంది. ఫస్ట్ తను అన్యులను పెళ్లి చేసుకోవద్దయ్యా అంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేశాడు? ఆ భార్యలు ఏం చేశారు? మా యొక్క దేవులకు మందిరాలు కట్టించమంటే కట్టించాడు. దేవుడికి ఏది అయిష్టమో, విరుద్ధమైన హృదయం, దేవునికి విరుద్ధమైన హృదయం. మనం ఒక మాట చెప్పామనుకోండి, ఆ మాట వినకుండే దాని విరుద్ధం చేశారనుకోండి, వాళ్ళు ఇంగ్లీష్లో రెబిలియస్ స్పిరిట్ అంటారు. ఆ రెబిలియస్ స్పిరిట్ గురించి ఆ సమూయేలు రాయబడింది. అది ఒక మంత్ర శక్తుల యొక్క పాపముతో పోల్చబడింది. విరుద్ధమైనది ఎటువంటిది? ఆ యొక్క మంత్రాలు చేస్తారు కదా, ఆ యొక్క మనసు ఆ పాపముతో దేవుడు పోల్చాడు. దేవుడు అది సహించలేని పాపం. ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అంటారు, తిరుగుబాటు స్వభావం.
రెబిలియన్ అంటే తిరుగుబాటు. తిరుగుబాటు స్వభావం అంటే ఏంది? దేవుని వాక్యానికి చెప్తున్నా దానికి లోబడకుండా దానికి విరుద్ధంగా మన జీవితాన్ని నడిపించుకోవడం. అయ్యా నువ్వు మార్చుకోవయ్యా ఈ విషయాలు నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నా దానికి వినకుండా మన స్వభావాన్ని అలాగే కొనసాగిస్తుండమే తిరుగుబాటు స్వభావం. అంతవరకు బాగున్న సొలొమోను ఆ తిరుగుబాటు స్వభావం తనలో వచ్చింది. దేవుడు ఏదైతే ద్వేషిస్తాడో, దేవుడికి ఏది అయిష్టమో ఆ కార్యం. అప్పటికి బైబిల్ చెప్తుంది సొలొమోన్ని 2 సార్లు దేవాది దేవుడు హెచ్చరించాడు. 2 సార్లు దేవాది దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించాడు? 2 సార్లు దేవాది దేవుడు హెచ్చరించాడు. మనకు ఎన్నో హెచ్చరికలు తగులుతూ ఉంటాయి, నుంచి వస్తూ ఉంటాయి మన జీవితాన్ని. కానీ మనం మార్చుకోకపోతే మన జీవితము కూలిపోతుంది, ఆత్మీయ జీవితం పడిపోతుంది. మనం జాగ్రత్త పడాలి సహోదరా. దేవుడు మనల్ని ప్రేమించి ఒక తండ్రిగా నేను ఒక పేరెంట్ని, నాకు పిల్లలు ఉన్నారు. నా కుమారుడు నాశనం అవ్వాలని నేను కోరుకుంటానా? నా కుమార్తె నాశనం అవ్వాలని నేను కోరుకుంటానా? వాళ్ళు తప్పు చేసినప్పుడు గద్దిస్తా, తిడతా. దాని అర్థమైంది వాళ్ళు నశించిపోవాలనే? వాళ్ళ గద్దింపుకు లోబడి వాళ్ళ దీవెనగా మారాలని. మనకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం దీవెనకరంగా తీసుకోవాలి. అందుకే బైబిల్లో ఉంది అభిషేక్తుల గద్దింపండ తైలాభిషేకం అనేది. అది గ్రహించాలి మనము. అది గ్రహించలేకపోతే మన జీవితము వ్యర్థమైపోతుంది. వస్తూ పోతుంటామే కానీ మన జీవితము అది పునాదిలాగా ఉండదు. రేపు ఏదైనా శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఏమైపోతాం? పడిపోతాం. అది మనం కట్టుకున్నాం అనుకోండి, మంచి గట్టి కట్టుకున్నాము, అప్పుడు ఎంత శోధన వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా మనం ముందుకు సాగుతూ వెళ్ళిపోతాం. గొప్ప వ్యక్తి సొలొమోను, గొప్ప అభిషేకము కలిగిన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి, ఎంతోమందికి సలహాలు ఇచ్చిన వ్యక్తి, ఎంతోమంది ఎన్నో సమస్యలు ఉంటే వాళ్ళకి ఒక మార్గాన్ని చూపిన వ్యక్తి, ప్రార్థిస్తున్న వ్యక్తి. కానీ తన జీవితాన్ని అంతము వరకు కాపాడుకోలేకపోయాడు. ఈరోజు మనం వింటున్న వాక్యాలు కానీ, ఈరోజు వింటున్న మన యొక్క దేవుని మాటలు మనం అంతం వరకు కాపాడుకునే దాంట్లో ప్రయాసపడాలి. 2 మార్లు దేవుడు తను హెచ్చరించిన ఆ యొక్క తిరుగుబాటు స్వభావం తనలో ఉండిపోయింది. మొత్తం పైన కనపడుతున్నాడు అనుకోండి, ఆ యొక్క ఊబి అంటారు కదా, ఊబి అంటారు అనుకుంటా తెలుగులో, ఊబి అక్కడ లాగేస్తుంటుంది. పైన కనపడుతున్నాడు అనుకో, చేతులు ఇత్తు, మనము తాడో వేసి ప్రయాసపడి లాగడం. పూర్తిగా కూరుకుపోయి కనబడలేదు అనుకోండి, నువ్వు వాడు పోతూ నడుచుకున్నాడు, కూరిపోయాడు, నీకు కనబడితే తెలుస్తుంది ఏమన్నా? ప్రియులారా, మనము జాగ్రత్త పడాలి. ఆ పాపమున ఊబిలో కూరిపోకముందే దేవుని వాక్యం హెచ్చరిస్తుండగా మనకు దేవుని ఆయన పిలిస్తే, పేతురు మునిగిపోతున్నాను ప్రభువా అంటేనే దేవుడు తన చేయి చాపి పేతురును లేవనెత్తినట్లు నన్ను ఆ పాప ఊబిలో కూరిపోకుండా తను లేవనెత్తి తిరిగి నీకు ఒక మంచి జీవితాన్ని కట్టగల సమర్థుడు మన దేవుడు. మనం జాగ్రత్త పడదాం. మనం ఏదైతే బోధ వింటున్నామో, ఏదైతే ఉపదేశం వింటున్నామో ఆ ఉపదేశానికి లోబడ్డానికి మనం ప్రయాసపడ్డాలి. ఆ సొలొమోను వలె అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈరోజు మనం ప్రార్థనలో బలంగా ఉన్నామని మనము ఆ గర్వము, అహంకారములు మనం రాకూడదు. ఎప్పుడు మనల్ని తగ్గించుకుంటూ దేవుని ముందు, అయ్యా నువ్వు నాతో దావీదు అభిషేక్తుడు, గొప్ప గొప్ప వాక్యాలు రాసిన వ్యక్తి, ఆత్మచేత నింపబడిన వ్యక్తి కూడా మన యొక్క దేవునితో ఏమని ప్రార్థిస్తుండే? ప్రభువా నా హృదయాన్ని శోధించి నాతో మాట్లాడు, ఏదైనా తప్పిదములు ఉంటే నేను సరి చేసుకుంటాను అని దావీదు ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో, వాక్యమైన వెలుగులో, ఉపదేశమైన వెలుగులో మన జీవితాన్ని ఎప్పుడు మనం సరి చేసుకునే విధంగా మన జీవితాలు. ఆయన మందిరంకి వచ్చినప్పుడు ఆ హృదయం ఎటువంటి హృదయం ఉండాలంటే, దేవుడు నాతో మాట్లాడు ప్రభా, నా హృదయాన్ని శోధించయ్యా, నా తలంపులను శోధించయ్యా, ఎందుకంటే నీ వాక్యం ఎటువంటిది? 2 అంచెల ఖడ్గం వంటిది, తలంపులను సమస్తాన్ని బయలుపరిచేది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఈ అంత్య దినాల్లో జాగ్రత్త పడదాం. మనం వినడమే కాకుండా వాటికి ఎల్లప్పుడూ లోబడి ఉండేటట్టుకు మన జీవితాన్ని కట్టుకుందాం. అక్కడ మనం చదువుకున్నాం కదా, నీ పిల్లల
నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునేట్లా ఇజ్రాయేలు రాజసింహాసనం మీద ఆశ్రయుడగా ఒకడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచు. మరి సొలొమోనే తప్పిపోయాడండి. ఏమైపోయాడు? సొలొమోనే दावीद का पुत्र सोलोमन दावीद की बातों को अनसुनी किया, उन बातों को अपने जीवन में आखिरी तक वो पालन करने में वो विफल हो गया. He has failed in keeping those commandments. उन बातों को తన అంతం వరకు తన ప్రయాణాన్ని ఈ లోకంలో ముగించేంత వరకు తను నిలుపలేకపోయి దేవునికి ఏది అయిష్టమో తన జీవితాల్లో రాణించాడు. परमेश्वर को जो पसंद नहीं उन बातों को उसके जीवन में लेके आया. మన సొలొమోన్ ఇట్లా అయిపోయాడు. సొలొమోన్ ఏమన్నా మంచి మాట చెప్తాడు ఇంకా మన రెహబాముకి? ఆ సొలొమోను పుత్రుడు రెహబాము ఆయన అటువంటి స్వభావమే కలిగాడు. రెహబాము వచ్చిన తర్వాత అప్పుడే సొలొమోన్ టైంలోనే సొలొమోన్ చేసిన పని బట్టి ఆయన తన దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయనకు 2 రాజ్యాలు 10 రాజ్యాలు ఇజ్రాయెల్ గాను 2 రాజ్యాలు యూదాగాను రెహబాముకి ఇవ్వబడింది. గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారండి. వాళ్ళ స్వాస్థ్యం ఏదైతే ఉందో స్వాస్థ్యాన్ని అది కోల్పోయారు. మొత్తం 12 గోత్రాల మీద రాజ్యం చేస్తున్న ఆ యొక్క వంశము నుంచి యూదా గోత్రం నుంచి వాళ్ళు ఏమైపోయారు? 2 దేశాల మీద అంటే 2 గోత్రాల మీద రాజ్యులుగా రాజ్యం చేపడ్డారు. సొలొమోన్ తప్పైపోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు దావీదు ఏం చెప్పాడు? నీ పిల్లలు కూడా నాయన అనుసరిస్తాడు. మళ్ళీ ఇంక నీ పిల్లలు నువ్వు అనుసరించలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఏం చెప్పలేకపోయాడు. ఆ రెహబాము కూడా అటువంటి తిరుగుబాటు స్వభావం కలిగి ఆ రోజు పెద్దలు వచ్చి అయ్యా మా ఇక తండ్రి మాకు ఇది ప్రాబ్లం ఉంది, మాకు మీ నాన్న ఎన్నో భారంగా మాకు అవి పన్నులు పెట్టాడు తీసివేయండి, వాళ్ళ పెద్దల మాటలు వినలేదు. ఈరోజు యవ్వనస్తులు పెద్దగా కొంతమంది పెద్దవాళ్ళు ఏమైనా మాట చెప్తే మనము కొద్ది ఓపిక పట్టి ఆలకించాలి, వినడానికి మన చెవులను పెట్టాలి. ఏంది నువ్వు చెప్పేదిలే మాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. పెద్దవారు వారి అనుభవం బట్టి దేవునిలో నడిపించిన విధానం బట్టి కొన్నిసార్లు మన సలహా ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. ఆ రెహబాముకి అటువంటి స్వభావం లేదు. వీళ్ళు పెద్దలు ఎంత తప్పు చెప్తారు, యవనస్తులు కుర్రా అంటే మంచి న్యూ మైండ్ కలిగిన వారు అని చెప్పేసి షార్ప్ మైండ్ కలిగిన వారు అని చెప్పేసి వాళ్ళ మాటల్ని అందరినీ ఆశీర్వాదకరంగా ఉండే రాజుగా కాకుండా అందరినీ ఏడిపించే రాజుగా ఉండిపోయాడు. ఇలా మనం జాగ్రత్త పడాలి. యవనస్తులు ముఖ్యంగా जवान लोग जब बड़े लोग कुछ बोलते हैं तो सीखने का मन रखना चाहिए. बड़े लोग जो भी बोलते हैं उसके ऊपर अपना मन लगाना चाहिए, क्योंकि वो लोग अपने अनुभव में हमें सिखाते हैं, तभी हमारे जीवन आशीष और प्रतिफल लाता है. రెహబాము ऐसा వ్యక్తి नहीं था. రెహబాము అటువంటి వ్యక్తి కాకుండా పోయాడు. ప్రియులారా, కొద్ది విషయాలు మనం ఈరోజు ఏది తెలుసుకున్నామో వాటిని మనం మరొకసారి మీకు చెప్తున్నాను. బుద్ధిమంతుడు తన తండ్రి శిక్షకు లోబడతాడు, తండ్రి మాటలకు లోబడతాడు. మూర్ఖుడైతే తన తండ్రి శిక్షకు తన తండ్రి మాటకైనా లోబడకుండా ఉంటాడు. అటువంటిలో దావీదు మనం ఒక బైబిల్లో జరిగిన సంఘటన నుంచి మనము ఆ వాక్యాల ద్వారా తెలుసుకున్నాం. దావీదు మరణించే టైంలో తన కుమారునికి కొన్ని విషయాలు నేర్పించిపోయాడు, ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు, కొన్ని హెచ్చరికలు చెప్పిపోయాడు. ఆ విధంగా కొద్ది రోజులే సొలొమోను కొన్ని సంవత్సరాలు గడిపాడు, కానీ అది అంతం వరకు కాపాడుకోలేకపోయాడు. దేవునికి విరుద్ధమైన పని చేశాడు. అందుకు తను జీవితంలో ఆ యొక్క దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి తనే కాదు తన పిల్లలు కూడా ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. దేవుడు తనకు గొప్ప రాజ్యం ఇచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆ యొక్క 12 గోత్రాల మీద ఉన్నవారు 2 గోత్రాల మీద రాజులుగా అయిపోయారు. చాలా ఏమైపోయారు? బలహీనులుగా అయిపోయారు. ప్రియులారా, మనం అటువంటి వాటికి మన పట్ల దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. మన ఆ సంకల్పాన్ని మనము తుదమట్టుకు మనం ఉంటేలా ఆయన మనం ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
ఆయన మనం దీవించాలని కోరుకునే వ్యక్తి. మనం ఆదివారం అనుకున్నాం, మనం ఫలించాలని కోరుకునే వ్యక్తి. కాబట్టి మనము మన జీవితాన్ని, ఏ ఉపదేశం అయితే మనం వింటున్నామో, ఏ మాటలైతే మనం నేర్చుకుంటున్నామో, వాటిని మనం తుదమట్టు వరకు మనం మన జీవితాల్లో పాటించడానికి ప్రయాసపడతాం. ఒకవేళ మనం ఏదైనా తప్పిదములో ఉంటే దేవుడు తన ఉపదేశం ద్వారా మనం సరిచేస్తే, తిరుగుబాటు స్వభావం లేకుండా దానికి లోబడి, అయ్యా ఇది తప్పు అయిపోయింది, నన్ను క్షమించయ్యా, నన్ను మళ్ళీ తిరిగి బలపరచాయా అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన బలపరిచే తండ్రిగా ఉన్నాడని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్తున్నాను, గొప్ప ప్రార్థన చేసిన ఆ మందిరం ఏమైపోయిందంటే కూల్చబడింది. దేవుని మహిమ జరిగిన ఆ మందిరము కూల్చబడింది.